the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి, భారతదేశంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారాన్ని, కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక సూపర్లేటివ్ వార్తల్లోకి వచ్చింది. విదేశీ గడ్డపై అంటే భారతదేశం వెలుపల ఒక దేశంలో మొట్టమొదటి జన ఔషధి కేంద్రం అనేది ఏర్పాటైంది. ఇప్పటి వరకు జన ఔషధి కేంద్రాలు మన భారతదేశంలో చాలా ప్రత్యేకము. భారతదేశంలో చాలా వరకు కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తుంది. అటువంటి జన ఔషధి కేంద్రం అనేది భారతదేశం వెలుపల మొట్టమొదటిది ఏ దేశంలో ఇటీవల కాలంలో ఏర్పాటైందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మారిషస్, గుర్తుంచుకోండి. మారిషస్లో మొట్టమొదటి జన ఔషధి కేంద్రం. అలా ప్రపంచంలో భారతదేశం వెలుపల మొట్టమొదటి జన ఔషధి కేంద్రం ఏర్పాటైన దేశంగా మనకి మారిషస్ వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో సరసమైన ధరలకు జనరిక్ మందులను విక్రయించే జన ఔషధి దుకాణం విదేశీ గడ్డకు విస్తరించింది. తొలిసారిగా మన దేశం వెలుపల మారిషస్లో జన ఔషధి కేంద్రం అనేది రీసెంట్గా ప్రారంభమైంది. మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్తో కలిసి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు పోర్ట్ లూయిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత్లో తయారైన జనరిక్ మందులను ఇక్కడ చౌకగా విక్రయించనున్నారంట. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా ఈ హెడ్డింగ్ గుర్తుంచుకోండి, ఏ దేశంలోనూ చూడండి, సరిపోతుంది. సెకండ్ వచ్చేసి రోబోలకు జీవకళ తీసుకువచ్చే ఒక అద్భుతమైన పరిశోధనతో శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో మానవ చర్మం కానివ్వండి, ఇటువంటి ప్రత్యేకమైన గుర్తింపులు ఇక్కడ రోబోలకు జీవకళ జోడించే దిశగా జపాన్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఈ మనుషుల ముఖాలకు సజీవ చర్మ కణజాలాన్ని అతికించేందుకు ఒక విధానాన్ని కనుగొన్నారు. దీనివల్ల సౌందర్య ఉపకరణాలు, వైద్యశాస్త్రంలోనూ ప్రయోజనాలు ఉంటాయంట. టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. వీరు మానవ చర్మ కణాలతో ఒక ముఖాన్ని వృద్ధి చేశారు, గుర్తుపెట్టుకోండి. అండ్ లిగమెంట్ తరహా సాధనతో దాన్ని సాగేలా చేసి చిరునవ్వు ముఖ కవలికను సృష్టించారు. సో రోబోలకు లోహాలు, ప్లాస్టిక్స్ బదులు సజీవ కణజాలాన్ని వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు, గుర్తుపెట్టుకోండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కొత్త మొక్కజాతులు వార్తల్లోకి వచ్చినాయి. మొక్కజాతులు కానివ్వండి, జీవజాతులు కానివ్వండి, వార్తల్లో మనం చూస్తున్నామంటే వాటికి సంబంధించిన ఖచ్చితమైన సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ సైంటిఫిక్ నేమ్ వెనక ఎవరైనా ప్రముఖ వ్యక్తులు ఉన్నారా, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇటువంటి వాటిని కొంత ఎక్స్ట్రాగా మనం అదనంగా చదవాల్సి ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో వెలుగులోకి కొత్త మొక్కలు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్లో కొత్త రకం మొక్కలను గుర్తించారు. పాపంపరే జిల్లా, అది ఎక్కడ, ఇటానగర్ వన్యప్రాణి అభయారణ్యంలో అకాంతాసియే ఫ్లోగాకాంతస్ అనే కుటుంబానికి చెందిన ఫ్లోగాకాంతస్ సుధాన్సుశేఖరి అనే కొత్త రకం మొక్కలు ఉన్నాయని, వీటికి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త డాక్టర్ సుధాన్షు శేఖర్ దాస్ పేరు పెట్టామని అధికారులు చెప్పడం జరిగింది. ఈ మొక్కలకు సంబంధించిన సమగ్ర పరిశోధన పత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫారెస్ట్లో ప్రచురితమైందంట. సో ఇక్కడ సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, ఎవరి పేరుని ఆధారంగా ఈ సైంటిఫిక్ నేమ్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలో చూడండి, సరిపోతుంది. సో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. అపటాని అనే ఒక ఏరియా, జినోఫిస్ అపటాని, ఇటీవల వార్తలు ఇచ్చిన కొమ్ములతో కూడిన ఒక కప్ప ఆనవాళ్ళు గుర్తించారని, ఇటువంటివన్నీ లింక్ చేస్తూ చూడండి. అండ్ ఒకే భూభాగంగా భారత్ అండ్ ఈస్టర్న్ అంటార్టికా, తూర్పు అంటార్కిటికా ఉండేవని నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పరిశోధనలో వెల్లడైన వాస్తవాలు. సో ఇక్కడ తాజా పరిశోధనలో భౌగోళిక లింకును గుర్తించిన ఎన్జిఆర్ఐ మిలియన్ సంవత్సరాల క్రితం తూర్పు అంటార్కిటికా, భారత్ కలిసి ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. రెండు చోట్ల ఏర్పడిన పురాతన రాతి నిర్మాణాలపై చేపట్టిన జియాలజీ పరిశోధనల ఆధారంగా గతంలోనే దీన్ని నిర్ధారించారు. హైదరాబాద్లోని జాతీయ భౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొత్తగా జియోఫిజిక్స్ కృత్రిమంగా సృష్టించిన భూకంపనాల పరిశోధనలో అంటార్కిటికా, భారత్ ఉపఖండం 2.6 బిలియన్ సంవత్సరాల క్రితం నుంచి గోండ్వానా కాలం 542 మిలియన్ సంవత్సరాల వరకు పక్కపక్కనే ఉన్నాయని నిర్ధారణకు
వచ్చారు. నార్త్ కడప బేసిన్లో అలంపూర్ నుంచి గణపేశ్వరం వరకు 325 కిలోమీటర్ల మేర ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు పరిశోధనలు రీసెంట్గా చేశారు, గుర్తుంచుకోండి. సో ఎయిడ్స్ని పూర్తిగా నయం చేసే అధునాతనమైన పరిశోధన. సో ఇక్కడ స్టెమ్ సెల్ థెరపీ, ప్రస్తుతం ప్రపంచంలో స్టెమ్ సెల్స్ అనేవి చాలా ట్రెండింగ్, కాంటెంపరీ. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్టెమ్ సెల్స్ మూలకణాల యొక్క ఆవశ్యకత, అవసరాలు తెలుసుకోవాలి. సో ఇక్కడ జర్మనీ దేశస్తులకు స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైందంట. వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న 7వ వ్యక్తి అంట. సో ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరొక ముందడుగు పడింది. జర్మనీకి చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ఈ వ్యాధి పూర్తిగా నయమైంది. 40 ఏళ్ల ఎయిడ్స్ చరిత్రలో పూర్తిగా ఈ వ్యాధి బారి నుంచి బయటపడ్డ 7వ వ్యక్తి అయినట. బాధితుడికి చేసిన స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు రీసెంట్గా ప్రకటించారు, గుర్తుంచుకోండి. అండ్ దేశంలో నిమిషానికి 3 బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఇటీవల కొన్ని గణాంకాలు. భారతదేశంలో తగ్గుతున్న బాల్య వివాహాలు అని చెప్పేసి రీసెంట్గా ఒక అంశం డిస్కస్ చేసాము, దానికి అదనంగా ఇది కూడా జోడించుకోండి. సో ఇక్కడ మన దేశంలో ప్రతి నిమిషం 3 బాలికలకు బలవంతంగా వివాహాలు జరుగుతున్నాయి. ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ టీం తాజా అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయం వెల్లడైంది. వాస్తవానికి దేశంలో జరుగుతున్న బాల్య వివాహాలు చాలా తక్కువ మాత్రమే ఎన్సీఆర్బీ దృష్టికి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దృష్టికి వస్తున్నాయంట. ఉదాహరణకు 2022 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రోజుకు సగటున 3 బాల్య వివాహాల కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ అప్పట్లో ఈ సగటు 21కి పైగానే ఉన్నట్టు ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ టీం పేర్కొనడం జరిగింది. 2011 జనాభా లెక్కలతో పాటు ఎన్సీఆర్బీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 డేటాను ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ టీం విశ్లేషించి ఈ గణాంకాలను చెప్తోంది. అండ్ బిల్ ప్రదేశ్ ఒక కొత్త రాష్ట్రం డిమాండ్. సో కొన్ని ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా గుర్తించండి అని ఒక డిమాండ్. సో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేయడంలో హక్కుగా మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం, అవకాశం ఎవరికి ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని మొదటి భాగంలో ఆర్టికల్ 1 నుండి 4 వరకు మనం నేర్చుకుంటాం. అందులో ఆర్టికల్ 3 ఒక రాష్ట్రాన్ని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విభజించవచ్చని, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి పెద్ద రాష్ట్రాలుగా చేయవచ్చని, రాష్ట్రాల యొక్క భౌగోళిక సరిహద్దులను మార్చవచ్చని, పెంచవచ్చని, తగ్గించవచ్చని, రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడం, కొత్త రాష్ట్రాలకు నామకరణం చేయడం, ఇటువంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలు. సో ఇక్కడ చాలా రాష్ట్రాలు ఉదాహరణ తీసుకుంటే 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆధారంగా జరిగిందంటే ఆర్టికల్ 3. సో ఇక్కడ మరొక డిమాండ్ వార్తల్లోకి వస్తుంది. రాజస్థాన్ గిరిజనులు మరొకసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 49 జిల్లాలతో బిల్ ప్రదేశ్ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్లో ఉన్న పాత 33 జిల్లాల్లో 12 జిల్లాలు కొత్త రాష్ట్రంలో చేర్చాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ 3ని లింక్ చేసుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైడ్రా విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఖరారు చేసింది. హైడ్రా అంటే ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ విధి విధానాలు. జిహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ వరకు ప్రభుత్వం హైడ్రాకి అధికార పరిధిని అప్పగించింది. హైడ్రా చైర్మన్గా ఎవరు బాధ్యతలు వహిస్తారంటే ముఖ్యమంత్రి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సిఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిహెచ్ఎంసీ మేయర్ ఇందులో సభ్యులుగా ఉంటారంట. హైడ్రా దేనికి సంబంధించింది, ఫుల్ ఫామ్ ఏంటి చూడండి. అండ్ వార్తలు ఇచ్చిన పురస్కారాలు. అందశ్రీ రీసెంట్గా ఏ పురస్కారానికి ఎంపికయ్యారంటే దాశరథి పురస్కార గ్రహీతగా అందశ్రీ గారు. సో ఇక్కడ చూస్తే శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రదానం చేస్తున్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024కు ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీని ఎంపిక చేసినట్లు భాషా నిలయం చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అందశ్రీని 10,000 జ్ఞాపికతో సత్కరిస్తారంట. అండ్ యార్లగడ్డకు సినారే పురస్కారం. రసమయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి 93rd జయంతి ఈ మంత్ 22న దృష్టిలో ఉంచుకొని పురస్కార గ్రహీతగా పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను ఎంపిక చేసినట్టుగా సంస్థ చెప్పడం జరిగింది. సో వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఐరోపా కమిషన్ అధ్యక్షురాలిగా మరొకసారి ఉర్సులా వాండర్ గారు ఎన్నికవడం జరిగింది. ఉర్సులా వాండర్. సో ఐరోపా సమాజ కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండర్ లేయన్ మరోసారి ఎన్నికయ్యారు. ఆమె ఇంకో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.
ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో రీసెంట్గా యూరోపియన్ పార్లమెంట్ ఉర్సులా వాండర్ను EU కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే విదేశీ గడ్డపై తొలి జన ఔషధి కేంద్రం మారిషస్లో ప్రారంభము. అండ్ రోబోలకు జీవకళ తీసుకువచ్చే అధునాతన పరిశోధనతో జపాన్ శాస్త్రవేత్తలు. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన కొత్త మొక్కలు. అండ్ ఒకే భూభాగం భారత్ తూర్పు అంటార్కిటికా ఉండేవని NGRE పరిశోధనలు. ఎయిడ్స్ని పూర్తిగా నయం చేసే పరిశోధన స్టెమ్ సెల్ థెరపీ సంబంధిత అంశంతో రీసెంట్గా శాస్త్రవేత్తలు సాధించిన ఘనత. దేశంలో నిమిషానికి 3 బాల్య వివాహాలు నమోదవుతున్నాయంట. అండ్ 49 జిల్లాలతో బిల్ ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఆర్టికల్ 3. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైడ్రా విధి విధానాలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వము. దాశరథి పురస్కారానికి అందశ్రీ గారిని ఎంపిక చేయడం జరిగింది. అండ్ యార్లగడ్డకు సినారే పురస్కారము. అండ్ ఐరోపా కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాండర్ లేయన్ మరొకసారి ఎన్నికవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.